యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు నందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును నా వందనములు, ప్రియురాలకు పెర్సిస్తునకు వందనములు. ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను. ఈ యొక్క త్రుఫైనా త్రుఫోసా వీళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెలని బైబిల్ చెప్తా ఉంది. ఈ త్రుఫోనా త్రుఫైసా ఏం చేస్తున్నారంటే వీళ్ళు అసలు పేరుకి అర్థం సుకుమారి అని అర్థం అంట. కానీ వీళ్ళు మాత్రం సుకుమారులుగానే లేరు. వాళ్ళు దేవుని కోసం, ప్రభువు కోసం, ప్రభువునందు ప్రయాసపడేవారుగా వాళ్ళు ఉన్నారు. అవి చెప్తుంది దేవుని యొక్క వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 చెప్తుంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. వ్యర్థం ఈ యొక్క త్రుఫైనా త్రుఫోసా ఈ యొక్క ఫెర్సిస్ ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఏం చేస్తా ఉన్నారు? వ్యర్థం కాని దానికోసం ప్రయాసపడతా ఉన్నారు. ప్రభువు కోసం ప్రయాసపడ్డది వ్యర్థం కాదు. కాబట్టి వాళ్ళు ప్రభువు కోసం రక్షణ పొందిన దగ్గర నుంచి తమ వంతు తాము ప్రభువు కోసం ప్రయాసపడాలని తమ జీవితాన్ని సమర్పించుకున్నారు. మరి రక్షణ పొందిన నీవు నేను మరి మనం దేవుని కోసం వ్యర్థమైపోయే దానికోసం ప్రయాసపడతా ఉన్నాము. బైబిల్ యోగ గ్రంథంలో చెప్తా ఉంది. యోగ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం 18వ వచనం 2వ వచనాలు మనం చూద్దాం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరు దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. భక్తిహీనులు దుష్టులునంట వ్యర్థమైపోయే విధంగా వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ విజయం వ్యర్థమైపోయే విజయము, వాళ్ళ వ్యర్థమైపోయే సంతోషము అన్ని కూడా ఏదైతే ప్రయాసపడి సంపాదించారో అంతా మళ్ళీ వాళ్ళు అనుభవించారంట. అది వదిలేవేసి వస్తుందంట. దానికోసం దుష్టులు భక్తిహీనులు ఆ విధంగా ప్రయాసపడతారంట. వ్యర్థమైపోయేది వ్యర్థమైపోయే విజయాల కోసం, వ్యర్థమైపోయే సంతోషం కోసం, దాట్ల కోసం ప్రయాసపడతారు. కానీ ఈ స్త్రీలు అయితే మాత్రం వ్యర్థం కాని దానికోసం ప్రయాసపడ్డారు. కానీ రక్షణ పొందిన ప్రతి క్రైస్తవురాలు కూడా వ్యర్థం కాని దానికోసం, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి మనం దానికోసం మనం ప్రయాసపడాలి. ఈ లోక సంబంధమైన ఇవన్నీ కూడా వ్యర్థం అయిపోతాయి. దానికోసం కాదు మన ప్రయాస. మరి వ్యర్థం కాని దానికోసం ఎంతగా ప్రయాసపడతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే లోక సువార్త 5వ వచనం చూద్దాం. 5, 6, 7 వచనాలు. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసేది. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. ఇక్కడ సీమోను ఈ లోకం కోసం ఎంతో కష్టపడతా ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు చేపలు పట్టడానికి తన యొక్క పని. కానీ ఏమీ ప్రయోజనం లేదంట. రాత్రంతా ప్రయాసపడ్డ ఫలితం ఏమీ లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క యేసుప్రభు అక్కడికి వచ్చాడో, తన దోణిలో ఎక్కాడో, దేవుని మాటలు అతను విన్నాడో, దేవుని మాట చెప్పిన నావన లోతుకి నడిపించే వాళ్ళం ఏమన్నప్పుడు దేవుడు విస్తారమైన చేపలు ఒక్కదోని 2 దోణులు మునిగేలాంటి చేపలు కదా. వాటిని ఎప్పుడు చూస్తా ఉన్నాం. అప్పటి వరకు తన కోసం కష్టపడుతూ నేర్చుకున్నాడు. ఈ వ్యర్థమైపోయే దానికోసం ప్రయాసపడుతూ నేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య అతన్ని దర్శించాడో అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి మనుషులు పెట్టే జాలరుగా నువ్వు ఉంటావు అన్నాడు. ఆత్మను సంపాదించి ఆత్మల కోసం ప్రయాసపడే వ్యక్తిగా మారిపోయాడు సీమోను పేతురు. కాబట్టి నువ్వు ఏ విధంగా దేవుని కోసం ప్రయాసపడతావు అన్నావు కదా. వ్యర్థమైన దానికోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ నువ్వు దీనికోసం వ్యర్థమైపోయిన దానికోసం కాదు కష్టపడేది. వ్యర్థం కాని దానికోసం ప్రయాసపడే దేవుడు అతను దర్శించినప్పుడు అప్పుడు ఆత్మల కోసం సంపాదించడానికి అతను ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నాడు. వ్యర్థం కాని తన జీవితాన్ని ఈ లోకం కోసం జీవిస్తే, ఈ లోకాశల కోసం జీవిస్తే జీవితం వ్యర్థమైపోతుంది. దేవునికి తను అప్పగించుకోనట్లయితే అది ప్రయోజనం వ్యర్థం కాదని చెప్పి తన దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి మన దేవుని కోసం ఏం చేస్తా ఉన్నాం? దేవుని కోసం మనం ఎలా ప్రయాసపడతా ఉన్నాం? దేవునికి మనం దేవునికి ఎలాగ అప్పగించుకుంటూ ఉన్నాం? యెషయా గ్రంథం 54:11 కూడా చూద్దాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి నెట్టబడి ఆదరణ లేకుండా ఉన్నారంట ఇశ్రాయేల్. అది ప్రజలందరూ కూడా. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలములతో నీ పునాదులు వేస్తాను, నీలాంజనములతో నీ కట్టడాలను కడతాను అంటా ఉన్నాడు. ఇటు నువ్వు కూడా అలాగే శ్రమల్లో కదా, నీ బాధలలో, ఇరుకులు, ఇబ్బందులు, ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇంకా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే గాలివానల చేత అన్ని రక్షణ పొందిన వారు కావచ్చు, రక్షణ లేని వారు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నారు? కరోనా ఈ పరిస్థితులు బట్టి, ఈ వైరస్ని బట్టి ఎలా ఉన్నారంటే గాలివానల చేత కొట్టబడి నెట్టబడి ఆదరణ లేకుండా ఉన్నట్టుగానే ఉంటా ఉన్నారు.
నేను దేవుడు అంటున్నాడు, రక్షణ పొందిన మనకైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీలాంజనములతో నీ కట్టడాలను కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను అన్నాడు. కాబట్టి నీ ప్రయాస, నువ్వు దేవుని కోసం ప్రయాసపడతాను, నువ్వు ఇష్టపడినట్లయితే నీ యొక్క పునాదులు నీలములతో వేస్తాడు అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల సంఖ్యాకాండ 15:38 చెప్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటా ఉన్నాడు, తరతరాలు కూడా మీరు ఏం చేయాలంటే మీ బట్టల అంచులకి మీరు ఏం చేయాలంటే నీలు సూత్రాలు, కుచ్చుల మీద నీలు సూత్రాలు మీరు తగిలించాలి. ఎందుకోసం అంటే మీరు ఆ యొక్క కుచ్చుల మీద ఆ నీలు సూత్రాలు చూసినప్పుడల్లా కూడా మీకు ఏం గుర్తు రావాలంటే నా ఆజ్ఞలు గుర్తు రావాలి, దేవుని యొక్క ఆజ్ఞలు గుర్తు రావాలా, దేవుని ఆజ్ఞలు అనుసరించాలనే విషయాలు గుర్తు రావడం కోసం మీరు అది చెయ్యాలి అని. అట్లానే మరి నీ జీవితాన్ని కూడా దేవుడు ఈ పరిస్థితుల్లో గాలివానల చేత నెట్టబడి కొట్టబడి ఆదరణ లేకున్నట్లయితే దేవుని వాక్యం ద్వారా నీ జీవితాన్ని స్థిరపరచాలని, వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి నీకు ఇష్టమేనా? లేదు అలాగే గాలివాన చేత కొట్టబడి అలాగే నశించుకోవడం నీకు ఇష్టమా? లేదా వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకుని వ్యర్థం కాని విధంగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు సిద్ధమేనా? వ్యర్థం కాకుండా నీ జీవితాన్ని కట్టాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, నీ కుటుంబాన్ని కట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ సిద్ధమైనట్లయితే అవునండి. ఇశ్రాయేల్ ప్రజలు అంటే మీరు ప్రతిష్ఠితమైన జనం కాబట్టి మీరు ఇష్టానుసారంగా జీవించకుండా 39వ వచనం చెప్తా ఉంది, నా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకున్న ప్రతిష్ఠితమైన జనంగా మీరు జీవించాలి. మీకు ఇదివరకులా రక్షణ పొందక ముందు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మీరు మీ కోరినట్టుగా, మీ మనసు కోరినట్లుగా, మీ ఇష్టం వచ్చినట్లుగా సూచన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, మీ మనసు కోరిన దాన్ని బట్టి ఇష్టానుసారంగా మీరు జీవించాలి. ఇప్పుడు ఆ విధంగా జీవించకుండా దేవుని కట్టడలను అనుసరిస్తూ, దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ నాకు ప్రతిష్ఠితమైన జనంగా జీవించేటట్లు మీకు ఈ యొక్క మీ వస్త్రాల మీద, కుచ్చుల మీద ఉన్న ఆ నీలు సూత్రాలు మీకు అవి గుర్తు చేస్తాయి అని చెప్తా ఉన్నాను. అంటే మన జీవితంలో కూడా అంతే. రక్షణ పొందిన మన జీవితాల్లో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని తుఫాను లాంటి పరిస్థితులు కూడా మనం వెళుతున్నా, గాలివాన లాంటి పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉన్నా సరే మనకు దేవుని యొక్క ఆజ్ఞలు గుర్తు రావాలి, దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు రావాలి, దేవుని యొక్క మాట గుర్తు రావాలి. భక్తుడు కీర్తనకాడు 119:131 చెప్తా ఉంది, నీ ఆజ్ఞలు ఏందైనా వాంఛ చేత, అధికమైన వాంఛ చేత నేను నోరు తెరసి ఒగర్చుచున్నాను అంట. దేవుని వాక్య ఆజ్ఞల మీదంట అధికమైన వాంఛ ఉంది. మనకు దేని మీద వాంఛ ఉంది? ఈ లోకంలో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, డబ్బు సంపాదించాలని వాంఛ, గొప్ప పేరు సంపాదించాలని వాంఛ, ఇంకా ఈ లోకంలో ఏమేమో సంపాదించాలని అధిక వాంఛలు చాలా మందికి ఉంటా ఉంది. అన్యులకుంటే ఉండొచ్చు, క్రైస్తవులకు మాత్రం మన వాంఛ ఏమై ఉండాలంటే దేవుని ఆజ్ఞల పట్ల అధికమైన వాంఛ ఉన్నట్లయితే నువ్వు గాలివానల చేత కొట్టబడి ఉండవు, నువ్వు స్థిరపరచబడతావు. నువ్వు ఎటువంటి గాలివానలు వచ్చినా కూడా నీ యొక్క భక్తి, నీ విశ్వాస జీవితం అనేది బలంగా ఉండగలుగుతుంది. ఎన్ని గాలివానలాంటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వు దేవుని కోసం ప్రయాసపడగలుగుతావు. ఎందుకోసం అంటే అది వ్యర్థం కాదు కాబట్టి. అందుకే అది గుర్తించగలిగాడు మొదటి దినవృత్తాంతం దావీదు. మొదటి దినవృత్తాంతంలో 22:14 నా కష్ట స్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, మ్రానులు, రాళ్ళు అన్నీ నేను సమకూర్చాను. ఎందుకంటే ప్రభు కోసం ప్రయాసం వ్యర్థం కాదు. నా కష్ట స్థితిలో ప్రయాసపడి సమకూర్చాడు దేవుని మందిరం కోసం. ఎన్నంటే ఎంతో ఎంతో చాలా ఎక్కువ సమకూర్చాడు. ఎంత ప్రయాసపడ్డాడు అంటే ఈ లోకం కోసం, ధనవంతులు అవడం కోసం మనం ఎంత కష్టపడతా ఉంటాము. దేవుని యొక్క మందిరం కోసం వెండి, బంగారం, ఇతడి కొన్ని లక్షలు, కొన్ని వేల మణుగులు బంగారం, వెండి ఇవన్నీ కూడా కష్ట స్థితిలో ప్రయాసపడ్డాడంట. మరి నువ్వు నీ కష్ట స్థితిలో నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతున్నావా? నీ క్షేమ స్థితిలో నువ్వు దేవుని కోసం ప్రయాసపడతా ఉన్నావా? ఇది ఇక్కడ తుఫానా, తుఫైసా, ఈ యొక్క పెర్సిస్ వీళ్ళైతే క్షేమ స్థితిలో వాళ్ళు ప్రయాసపడ్డారు కదా. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దేవుని కోసం, ప్రభు కోసం ప్రయాసం వ్యర్థం కాదు కాబట్టి దేవునిలో స్థిరంగా వాళ్ళు ప్రయాసపడ్డారు. ఎప్పటికీ దేవుని యొక్క కార్యాభివృద్ధి వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. మరి నీవు ఆసక్తి కలిగి ఉంటున్నావు? నీ ప్రయాస వ్యర్థం కాని దానికోసం, వ్యర్థం కాని ప్రభు కోసం ప్రయాసపడగలుగుతున్నావా? ఇప్పుడు ప్రయాసపడగలుగుతారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తావో ఖచ్చితంగా కష్టస్థితిలో కూడా ప్రయాసపడగలుగుతావు. క్షేమస్థితిలోను కూడా, క్షేమస్థితిలో ఉన్నావా, కష్టస్థితిలో ఉన్నావా అనేది కాదు, ఎప్పుడైనా సరే నువ్వు ప్రభు కోసం ప్రయాసపడగలుగుతావు. అంతేకాదు చెప్పి ఎప్పుడైనా సరే క్షేమస్థితిలోను అంతే కష్టస్థితిలో కూడా నువ్వు దేవుని కోసం ప్రయాసపడేదిగా, ప్రభువు కోసం ప్రయాసపడే వ్యక్తులుగా మిమ్మల్ని ప్రేరేపించేది ఏంటో చూద్దాం. మొదటి దశలోని పత్రిక 1:2 విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మీ జ్ఞాపకం చేసుకుని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మీ పక్షంగా నేను విజ్ఞాపం చేస్తున్నాను. ప్రేమతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే కష్టస్థితిలో అయినా సరే దేవుని కోసం ప్రయాసపడగలుగుతావు. క్షేమస్థితిలో కూడా నువ్వు దేవుని కోసం ప్రయాస పడకుండా నువ్వు ఉండలేవు. మరి ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కష్టస్థితిలో ఉన్నావా? అయితే దావీదుగా చెప్పన్న కష్టస్థితిలోనే నేను దేవుని కోసం ప్రయాసపడతాను, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం నేను ప్రయాసపడుతున్నాను.
దేవుని యొక్క మందిరం కోసం నేను ప్రయాసపడుతున్నాను నువ్వు చెప్పగలుగుతావా? చెప్పగలిగినట్లయితే నువ్వు ధన్యకరమైన స్థితిలో నేను ఉన్నా. లేదు ఇంకా నువ్వు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అయిందని చెప్తావు. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని కోసం ఎలా ప్రయాసపడ్డావు చెప్తా ఉన్నాడు ఇక్కడ. పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ, నేను అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, అందుకని నేను విశేషంగా దేవుని కోసం ప్రభు కోసం నేను ప్రయాసపడ్డాను, బహుగా ప్రయాసపడ్డాను. అంటే నువ్వు అది చెప్పగలుగుతావా? త్రుఫాన్ అవ్వలే, త్రుఫైస్ అవ్వలే, పెర్సిస్ వలే నేను అందరి కోసం ఎక్కువగా నేను ప్రభు కోసం నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, ప్రభునందు నేను బహుగా ప్రయాసపడ్డాను, విశేషముగా ప్రయాసపడ్డాను నువ్వు చెప్పగలుగుతావా? కష్టస్థితిలో కావచ్చు, క్షేమస్థితిలో కావచ్చు, నువ్వు ఈ సాక్ష్యం చెప్పే స్థితిలోనూ ఉన్నావా? ఆ స్త్రీల గురించి అయితే పౌలు చెప్తా ఉన్నాడు, వీడు బహుగా ప్రయాసపడ్డారు, ప్రభువునందు ప్రయాసపడ్డారు. నీ గురించి యేసు ప్రభు చెప్పగలగాలి, నా బిడ్డ నిజంగా నువ్వు నా కోసం ఎంతగానో ప్రయాసపడ్డావు, విశేషంగా నా కోసం ప్రయాసపడ్డావు అని చెప్పి నిన్ను దేవుడు మెచ్చుకోగలుగుతాడా? నా కోసం బహుగా ప్రయాసపడ్డా బిడ్డ అని చెప్పి నేను గురించి దేవుడిని మెచ్చుకోగలుగుతాడా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మీద నీ ప్రేమ ఎట్లా ఉంది? ఈ తెస్సలోనిక సంఘానికి అయితే ఎట్లా ఉందంట, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మన ప్రేమ దేవుని మీద ప్రేమ ఉన్నట్లయితే కష్టస్థితిలో అయినా సరే, క్షేమస్థితిలో అయినా సరే మనం దేవుని కోసం ప్రయాస పడకుండా మనం ఉండలేము. మన పిల్లలంటే మనకు ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం మనం అన్ని సమయాల్లో వాళ్ళ కోసం మనం కష్టపడతాం. అయితే మన కుటుంబం గురించి మనకు ప్రేమ ఉంటుంది కాబట్టి మన కుటుంబం కోసం మనం అన్ని సమయాల్లోనే మనం కష్టపడతాం. అంటే అంతకంటే ఎక్కువగా మన దేవుని కోసం మన ప్రేమ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అన్ని పరిస్థితుల్లోనూ మనం కష్టపడతాం, కష్టపడకుండా మనం ఉండలేము. కాబట్టి దేవుడు నేను అడుగుతా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ సమాధానం ఏమిటి? నీ సమాధానం ఏమిటి? దేవా ప్రభు ఇంతవరకు నేను నీ కోసం ఏం ప్రయాసపడలేదు దేవా, నేను ఈ లోకం కోసమే ప్రయాసపడ్డాను, నా కోసమే ప్రయాసపడ్డాను, క్షమించు. వ్యర్థమైపోయే దానికోసం ప్రయాసపడ్డాను కానీ నేను వ్యర్థం కానీ నీ కోసం చేసేది ఏది వ్యర్థం కాదు, కానీ నీ కోసం నేను ప్రయాసపడలేక ఇప్పటికే నువ్వు పడతా ఉన్నట్లయితే బహుగా ప్రయాసపడతాను నువ్వు ముందుకు చాలు. విశేషంగా దేవుని కోసం ప్రయాసపడతాను నువ్వు అని నువ్వు అప్పగించుకో. అంతేకాదు బహుగా ప్రయాసపడటానికి నువ్వు అప్పగించుకో. ఆ స్థాయిలో కూడా మనం వెళ్ళగలిగినట్లయితే నిజంగా మనం చాలా ధన్యకరమైన స్థితిలో మనం ఉన్నట్టు లెక్క. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. ఇక్కడ చెప్తా ఉంది, మనం ఎప్పుడైతే దేవుని కోసం ప్రయాసపడతామో మన కష్టార్జిత మనం అనుభవించగలుగుతాం. యెషయా గ్రంథంలో చెప్తుంది 62:8-9 వచనాలు, యెహోవా ఇలాగ ప్రమాణం చేశాను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు నేను ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యమును కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించుదురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మండపంలో దానిని త్రాగుదురు. నువ్వు నిజంగా ప్రభువు కోసం ప్రయాసపడే బిడ్డగా, బహుగా ప్రయాసపడే బిడ్డగా, విశేషంగా ప్రయాసపడే బిడ్డగా, నువ్వు దేవుని కోసం మరి ఆ విధంగా ప్రయాసపడే కష్టస్థితిలో కూడా నువ్వు ప్రయాసపడే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు చెప్తున్నావు ఇక్కడ వ్యర్థం కాదు. ఇక్కడ చెప్తుంది ఈ లోకంలో కూడా దేవుడు అంటాడు, నీ కష్టాన్ని శత్రువులకు అప్పగించను కదా. నువ్వు కష్టపడి సంపాదించిన ఆ యొక్క ధాన్యమే కావచ్చు, లేకపోతే నీ ద్రాక్షారసమే కావచ్చు, మీరేనే కావచ్చు, నేను అన్యులకు అప్పగించను, శత్రువులకు అప్పగించను. మీరే కష్టపడిన మీరే భుజిస్తారు, భుజించి దేవుని స్తుతి చెల్లిస్తారు కదా. నా పరిశుద్ధ ఆలయంలో మీరు ఆనందిస్తారు మీరు కదా. గట్టి మనం ఏ విధంగా ప్రయాసపడతా ఉన్నాం. ఇంతవరకు నీ ప్రయాసం అంతా వ్యర్థం అయిపోవటానికి కారణం నీ భక్తిహీనతే కావచ్చు. ఇంతవరకు నీ ప్రయాసం అంతా కూడా వ్యర్థం అయిపోవటానికి కారణం నీ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల పట్ల నీకు వాంఛ లేకపోవటమేనేమో. లేకపోతే నువ్వు దేవుని ప్రేమ క్రియల్లో కనిపించాలి కదా. వాళ్ళందరూ ఎందుకు అలా ప్రయాసపడగలిగారు? స్త్రీలే. మేమేం ప్రయాసపడతాం అనలేదు, మా కోసం ప్రాణం ఇచ్చిన నా యేసయ్య కోసం ప్రయాసపడాలని పడ్డారు కదా. నీ కోసం ప్రాణం ఇచ్చిన నీ యేసయ్య కోసం మేము ప్రయాసపడతాము. ఏం ప్రయాసపడతాము? ప్రయాసపడకుండా నీకేం అడ్డొస్తా ఉంది? నీ భక్తిహీనత అడ్డొస్తా ఉంది. దేవుని మీద ప్రేమ లేదు నీకు అసలు కదా. నిన్ను ప్రేమించి నీ యేసయ్యని ప్రేమించట్లేదు, కానీ నేను నాశనం చేసి ఈ లోకాన్ని మాత్రం ప్రేమిస్తూ ఉన్నాను. కాబట్టి దేవా నన్ను నిజమైన ప్రేమ నాలో లేదు ప్రభా, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు, నీ ప్రాణం పెట్టావు, నేను నీకు నిజంగా ప్రేమించలేకపోతున్నాను. నా ప్రాణం పెట్టడం కాదు, కనీసం ప్రయాస పడట్లేదు, నేను ప్రయాస పడలేకపోతున్నా, దయతో క్షమించున్నాయా అని చెప్పి మన దేవుని అడుగుదాం. మన జీవితాలు దేవుని సమర్పించుకుందాం, మనల్ని మన దేవునికి అప్పగించుకుందాం. ప్రభా నీ వాజ్ఞల పట్ల నీకు వాంఛ కావాలి, ఆత్మల పట్ల రక్షణ కోసం నాకు వాంఛ కావాలి, నీ రాజ్యవ్యాప్తి కోసం నేను ప్రయాసపడాలి. ఇటువంటి మనం ఉన్నాయి క్రైస్తవులకి. అన్యులకి ఈ రోజుల్లో అన్యులకి క్రైస్తవులకి ఏమీ తేడా ఉండట్లేదు. మనం వాళ్ళ సేమే ఉంటా ఉన్నాం. మనకు వాళ్ళు వ్యర్థమైన దానికోసం వాళ్ళు ఇక్కడ వ్యర్థంగా జీవిస్తారు, తర్వాత వ్యర్థమైన నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ మనం శాశ్వత రాజ్యంలో కూడా ఈ లోకంలో రక్షణ పొందు కూడా వ్యర్థమే. ప్రభు కోసం ఏమీ ప్రయాసపడకుండా ఆ శాశ్వత రాజ్యంలో నువ్వేం పొందుకోవాలని ఇష్టపడతా ఉన్నావు. ఈ లోకంలో కూడా నువ్వేం పొందుకుంటావు అవుతుంది. మన దేవుని కోసం మనం ప్రయాసపడకపోయినట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చకపోయినట్లయితే, మనం ఎంత చేసినా కూడా అదేమవుతుందంటే వ్యర్థమేనంట. మన యొక్క కష్టార్జితం అంతా శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది, అన్యులకి అనుభవిస్తారు. అందుకని మనకి ఆ దుష్టులకి, ఆ యొక్క భక్తిహీనులకి సంతోషం ఇవ్వబడినాడు కదా. దుష్టులకి ఆ యొక్క భక్తిహీనుల కంట సంతోషం అది ఎక్కువసేపు 1 నిమిషం మాత్రమే ఉంటుంది. 1 నిమిషం ఉండే సంతోషం కోసం, కొంచెం కాలం ఉండే విజయం కోసం నువ్వు ప్రయాసపడి సమస్తాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. పశ్చాత్తాపడతావు. దేవా నన్ను క్షమించు నాయన, ఎక్కడెక్కడ తప్పిపోతున్నాను ప్రభు నన్ను క్షమించు, నన్ను సరిచేయి నాయన. నీకోసం నా నాలో ఏ మాత్రము నాయన ప్రేమ లేదు నాయన. క్రియల్లో నేను ప్రేమించలేకపోతా ఉన్నాను. నోటితో నాలుగుతో ప్రేమించిన క్రియల్లో క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించండి. కానీ మనం పశ్చాత్తాపడదాం, మన దేవునికి అప్పగించుకుని ఇక్కడి నుంచి అయినా సరే దేవుని కోసం ప్రయాసపడడానికి. ఇంతవరకు నువ్వు దేవుని కోసం ప్రయాసపడ ఆ యొక్క వాంఛ, ఆ కోరిక నీకు లేకపోయినట్లయితే ఈ రోజు నువ్వు దేవునికి అప్పగించుకో. నేను ఈ దినం నుంచి నేను నీ కోసం ప్రయాసపడాలని ఇష్టపడతాను. ఇప్పటికే నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతున్నట్లయితే అక్కడికే నువ్వు అలసిపోయి ఆగిపోదు. నేను ఇప్పుడు శేష జీవితంలో నీ కోసం బహుగా ప్రయాసపడాలనుకుంటున్నాను, విశేషంగా నీ కోసం ఆ స్థాయిలో కూడా నేను ఎదగాలని ఇష్టపడుతున్నాను అని చెప్పి మన దేవుని మనం అప్పగించుకున్నాం. తల వంచుదాం, కళ్ళు మూసుకున్నాం. మహిమ స్వరూపుడా నీకే వందనాలు, స్తోత్రములు నా తండ్రి. ఈ త్రుఫోనా త్రుఫైసా వెర్సిసులతో ప్రభు 3 స్త్రీల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. ఆ స్త్రీలు నీ కోసం చక్కగా నా ప్రభు ఎంత మంచిగా ప్రయాసపడి ఉన్నారు నా తండ్రి. దైవజనుడు మెచ్చుకోవటమే కదా నాయన, నువ్వు కూడా మెచ్చుకునే స్థితిలో వాళ్ళు ఉండగలిగారు నాయన. ఎంత ధన్యకరమైన జీవితం వాళ్ళు జీవించారు నాయన. ఇదిగో నాయన మన క్రైస్తవులు మాకు గొప్ప రక్షణ ఇచ్చావు నాయన. మీకు కూడా నా తండ్రి ప్రభు నాయన నీ యందు ప్రయాసం వ్యర్థం కాదని మేము ఎరిగినాయన. ఎప్పటికీ నాయన నీ కార్యాభివృద్ధి యందు మేము ఆసక్తి ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఏంటన్నా ప్రతి ఒక్క బిడ్డ ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు రాజా. మీరే వారిని మీరు దర్శించండి రాజా. నీకు వ్యర్థము కాని దానికోసం వారు ప్రయాసపడాలి కదా నా తండ్రి. వ్యర్థమైపోయి ఈ లోకం కోసం ఏ ఒక్కరు నాయన ప్రయాసపడకుండా నాయన, వ్యర్థమైపోయి ఈ లోక సంబంధం విషయాల మీద వాంఛ కాదు కానీ నాయన, వ్యర్థం కాని నీ విషయాల పట్ల వాంఛ, కోరిక, తృష్ణ కలిగిన ఆయన నీ కోసం విశేషంగా కష్టపడే స్థితికి, బహుగా కష్టపడే స్థితికి ప్రతి ఒక్క క్రైస్తవురాలు నాయన ప్రభావ ఎదగడానికి ప్రభు చూపు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మంచి నిలబడే విత్తనాలకు ఫలించడానికి సహాయం చేయండి. నీకోసం ప్రయాసపడలేకపోతున్నాం కాబట్టి నా తండ్రి ఇదిగో నాయన ప్రభా, అన్యులు నాయన ప్రభా ప్రయాసపడిన ప్రయాసం అంతా కూడా అన్యులకి, శత్రువులకు నువ్వు అప్పగిస్తున్నావేమో దయతో క్షమించండి, మన్నించడం నా తండ్రి. నీకు పదనాలు మీరే నాయన నీ యొక్క వాక్యం వైపుకి నా తండ్రి తిరిగి నీ వాక్యములో మా జీవితాన్ని కట్టుకున్నాయన. నీ వాక్యానుసారంగా మేము ప్రయాసపడినాయన ఇహమందు పరమందు దీవును పొందుకునే స్థితికి ఇక్కడ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆ స్థితికి మీరే మార్చి నీ నామాన్ని మహింపరచుకోము. నజరేయుని యేసునామమున అడుగుచున్నాను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు సోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి.
కరములు చాపి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినవు. నిర్మలుడా పావులు చాపి దీవించువాడు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినవు. నిర్మలుడా పావులు చాపి దీవించువాడు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా